న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఫైర్ బ్రాండ్ నాంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అని అడుగుతున్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? బీఆర్ఎస్ అయితే కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అంటుంది. అరే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైరీ అయిపోయింది, ఓవర్. ఇప్పుడు వచ్చేది ఉట్టి కాంగ్రెసే. 10 సంవత్సరం నుంచి మాట్లాడినారు, పెద్దగా గొప్పగా మాట్లాడి గ్రౌండ్ మీద ఏం చేయలేదు కదా అమ్మ. దానికోసం కాంగ్రెస్ మొత్తం గ్రాఫ్ పెరుగుతున్నది. బీజేపీ ఎట్లైనా రేస్లో లేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెసే. సో 10 సంవత్సరం నుంచి కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు ఇంత గట్టిగా మాట్లాడినారు కదా, ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? సో పబ్లిక్కి అర్థమైంది. అంటే మరి వాళ్ళు 50 ఏళ్లలో వీళ్ళు చేయలేంది మేము 10 ఏళ్ళలో చేసామంటున్నారు కదా సార్. అభివృద్ధి అమ్మ ఇక్కడ అభివృద్ధి అయింది, ఇట్లా పక్క తీసి పెట్టాను నేను. ఎక్కడైంది? గచ్చిబౌలి, హైటెక్ సిటీ అక్కడ అయింది. కానీ అక్కడ నుంచి ఇక్కడ రజనీకాంత్కు తీసుకువచ్చినారు. ఓకే, వెరీ గుడ్. రజనీకాంత్ అక్కడ గచ్చిబౌలిలో ఉండి నేను అమెరికా అని చెప్తున్నాను, అమెరికా లాగా కనిపిస్తున్నది అని. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లెఫ్ట్ ఆరాంగఢ్ నుంచి చంద్రాయన్ గుట్ట, యాఖుత్పురా, చార్మినార్, బహదూర్పురా, మలక్పేట్, గోషామహల్, నాంపల్లి ఎందుకు తీసుకురారమ్మా? అప్పుడు రజనీకాంత్ ఏం చెప్తా అది చూద్దాం కదా. డైలస్ అని చెప్పినావా కదా, ఇస్తాంబుల్ అని చెప్పినావా కదా. మీరు రజనీకాంత్ అంటున్నారు కాబట్టి నేను ఒక్కటి అంటాను, వాళ్ళు అంటున్నది ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉన్న రజనీలకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్న గజనీలకు అర్థమవట్లేదట. అదే రజనీకాంత్కు ఈ కాన్స్టిట్యున్సీలో తీసుకురావాలి కదా. అప్పుడు చెప్పు, మీ మీడియా తీసుకొని మా కాన్స్టిట్యున్సీలో రండి. ఎక్కడైనా ఒక మంచి రోడ్ ఉన్నది, ఒక మంచి మోరీ ఉన్నది, ఒక మంచి స్కూల్ ఉన్నది, ఒక మంచి హాస్పిటల్ ఉన్నది, ఒక్క డబల్ బెడ్రూమ్ కట్టినారా మా నాంపల్లిలో? ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినారా మా నాంపల్లిలో? ముస్లిమ్స్కి 12% ఇచ్చినారా? ఏమి ఇచ్చినారు మీరు? వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ ఇవ్వలేదు, ఏం చేయలేదు. దాని తర్వాత ఏం మాట్లాడతారు? వాళ్ళకు 100 సార్లు అన్న అసదుద్దీన్కి కానీ కేటీఆర్కి కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ప్రెస్ క్లబ్లో రా, చార్మినార్ దగ్గర రారు వాళ్ళు. ఎంఐఎం బీఆర్ఎస్ ఒకటే అంటారా? 100% ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కళ్ళే. కవిత ఇష్యూలో టైఅప్ అయిపోయింది. సెంటర్లో నరేంద్ర మోదీ రావాలి, స్టేట్లో కేసీఆర్ రావాలి. దానికి అసదుద్దీన్ అక్కడ హెల్ప్, ఇక్కడ హెల్ప్. ఇండియాలో లోకంలో అసదుద్దీన్ కంటే పెద్ద బ్రోకర్ ఎవరు లేడు. అక్కడ నరేంద్ర మోదీతో, ఇక్కడ కేసీఆర్తో హాయిగా ఉంటాడు. సో ఈ పబ్లిక్కి మేము ఫస్టే చెప్తే 100 స్టేట్లో బీఆర్ఎస్కి తీసుకురావాలి. బీజేపీ ఎంఐఎం అదే చేస్తున్నారు, వీక్ క్యాండిడేట్లు పెట్టుకుంటున్నారు. దాని తర్వాత సెంటర్లో నరేంద్ర మోదీ రావాలి, బీఆర్ఎస్ ఇంకా ఎంఐఎం అది హెల్ప్ చేస్తారు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం పార్టీ తెలంగాణలో పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. ఇక్కడ 9 సీట్స్ కంటెస్ట్ చేస్తారు, అక్కడ పోయి 100 సీట్స్ కంటెస్ట్ చేస్తారు. ఎందుకు? బీజేపీకి మద్దతు కావాలి. సో ఫస్ట్ ఫిరోజ్ ఖాన్ చెప్తే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు మొత్తం లోకం మొత్తం నమ్ముతున్నది. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒక్కటే పార్టీ. సార్ మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా నాంపల్లో, మీరైతే చాలా పెద్ద గొడవ చేశారు. ఎంఐఎం మీకు మధ్య రగ్దంతం అయ్యింది. బట్ దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడైతే వాళ్ళు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? నో అది 100% షార్ట్ సర్క్యూటే అయింది. కానీ రెసిడెన్షియల్ ఏరియాలో మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు? పాయింట్ నెంబర్ 1. సో కేసులో ఎట్లయినా ఓనర్కి రమేష్ జైస్వాల్కి పెట్టినారు. కానీ ఆ కేసులో జిహెచ్ఎంసీ కార్పొరేషన్కి కూడా అయ్యాలి కదా. మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా ఇచ్చింది పర్మిషన్? అక్కడ లోకల్ కార్పొరేటర్ మద్దతు చేయకపోతే ఎట్లా వస్తుంది పర్మిషన్? రెసిడెన్షియల్ ఏరియాలో 100 బ్యారెళ్ళు మీరు పెడతారు. ఒక 20 బ్యారెళ్ళు బర్న్ అయితే 7 మంది చనిపోయినారు. అది ఇంకా ఒక 80 బ్యారెళ్ళు తలగపెడితే 100 మంది సస్తారు కదా, ఇన్నోసెంట్ సచ్చినారు కదా. ఒక ఉండాలి కదా, లెసన్ ఉండాలి కదా. మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏదైనా పర్మిషన్ ఇవ్వాలి అంటే, ఏదైనా లైసెన్స్ ఇవ్వాలి అంటే భయం ఉండాలి కదా. వాళ్ళకు కేసులో ఎందుకు పెట్టారు? ఆ లోకల్ కార్పొరేటర్కు ఎందుకు పెట్టారు? అదే అడుగుతున్నా నేను. వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ కావాలి కదా అమ్మ. ఇదే ప్రతి ఒక్కసారి చెప్తా నేను. సుమేధ కూడా నాలిలో చనిపోతే అప్పుడు కూడా చెప్పిన, మున్సిపల్ కార్పొరేషన్కి కేసులో బుక్ చేయండి, భయం ఉంటుంది. ఇప్పుడు బోకస్ ఓట్లు ఉన్నాయి మా దగ్గర. ఎవరు బోకస్ ఓట్లు పెడతారు? బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఓ. వాడికి మీద కేసు పెట్టారు, వాడికి సస్పెండ్ చేయరు, వాడికి జైలుకి పంపించారు. అదే మీరు బోగస్ ఓట్లు అయితే 40,000 ఉన్నాయి అన్నారు కదా సార్, నిజంగా 40,000 వరకు ఉన్నాయి అంటే ఇప్పుడు 10,000 అయితే సరి చేశారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? 1 లక్ష ఇస్తే 40,000 తీసినారు, 60,000 ఉన్నది.
అదే మాకు బాధ. ఈ 60,000 లేకపోతే ప్రచారం చేయను, ఇంట్లో హైగా ఉంటా. 5 years పని చేసినా కదా, ఓడిపోయిన తర్వాత కూడా 2007 నుంచి పని చేసినా కదా, 17 years నుంచి పని చేస్తున్నా కదా. యాక్చువల్లీ నా లెక్కలో అసలు నేను 5 years పని చేస్తా కాబట్టి లాస్ట్ 10 days పని చేయను. నా పెళ్ళంకి తీసుకొని హాలిడేలో వెళ్ళిపోతా. గెలిపించిన తర్వాత మళ్ళీ 5 years పని చేస్తా. సండే ఉండదు, బక్రీద్ ఉండదు, వెడ్డింగ్ యానివర్సరీ ఉండదు, బర్త్డే ఉండదు, ఏం ఉండదు. ప్రజలకి అంకితం 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 అట్లా చెప్పిన. కానీ ఇక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయని ఉండాలి నేను. అంటే ఇంత పార్టీకి అంకితమైన ఫిరోజ్ ఖాన్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే హోమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయంటారు? అన్నీ అయితా. ఎందుకంటే జీవితం చెమట కానీ డబ్బు కానీ రక్తం ఇచ్చే వ్యక్తి నేను. తో కాంగ్రెస్ ఇట్లాంటి వ్యక్తికి తీసుకువస్తుంది. నేను వద్దుకుంటే కూడా పిలిపించి ఇస్తారు. అంటే 2 సార్లు గెలిచిన ఎంఐఎంని ఓడించడానికి ఇప్పుడు మీరు ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటున్నారు? మళ్ళీ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ పేరు మోగాలంటే ఫిరోజ్ ఖాన్ మోగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, మోగుతూనే ఉంటుంది. వీళ్ళు దొంగలంగా పనులు చేసుకొని బోకస్ ఓట్లు వేయించుకొని బీజేపీకి పక్క పెట్టి, బీఆర్ఎస్కి పక్క పెట్టి, పోలీస్కి మేనేజ్ చేసుకొని, హుండాయిజం చేసుకొని, మొత్తం గవర్నమెంట్ మషినరీకి మేనేజ్ చేసుకొని గెలుస్తారా అమ్మ? 50,000 ఓట్లు ఉట్టిగా రావు కదా. రియల్ ఎలక్షన్ అయితే ఫిరోజ్ ఖాన్ విన్నర్, దొంగ ఎలక్షన్కి వాళ్ళు విన్నర్. సార్ ఒక్కసారి బీజేపీ గురించి మాట్లాడుకుంటే బీజేపీ బీసీని సీఎం చేస్తానంటుంది, అది ఏంటంటారు? ఫస్ట్ కవిత డీలింగ్లో బీసీ బండి సంజయ్కి తీసేసినారు, ఉన్నవాడికి పీకినారు. ఎప్పుడు ఆ బీజేపీ లెక్కన రేస్లోనే లేదు. వాళ్ళకు వస్తాయి 3-4 seats. 3-4 seats వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారమ్మా. సో వాళ్ళది 6 గ్యారంటీలు కాదు, 6 సీఎంలు అంటున్నారు వాళ్ళు. ఏది మాది 6 పెడతాం, 60 పెడతాం, మా ఇష్టం. డెమోక్రసీ ఉన్నది మా దగ్గర. రోజుకి ఒక సీఎం పెడతాం, రైట్, నో ప్రాబ్లం. ఇది కాంగ్రెస్ గ్రేట్నెస్. చివరిగా చెప్పండి సార్, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? 65 to 68. సార్ ఇంకొక మాట సార్, వాళ్ళు కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఉండదు మీకు అంటున్నారు. అన్ని బంధులు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వీళ్ళు మొత్తం దోసుకున్నారు. కాళేశ్వరం అని, ప్రాణహిత చెవెల అని, మిషన్ భగీరథ అని, పవర్ అని మొత్తం దోసుకున్నారు. మేము దోసుకోం. 2,70,000 ఉన్నాయి కదా, 2,00,000 crores 70 ఉంటే ఆ మొత్తం బడ్జెట్ పబ్లిక్కి ఇచ్చేస్తున్నాం, రైట్. 6 గ్యారంటీలో 2,500, 200 యూనిట్ మాఫ్, 500 గ్యాస్లో మీకు సేవ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్లో ఒక 1,500 to 2,000, ఆశ్రా పెన్షన్ 4,000, 13,000 to 14,000 ప్రతి ఇంటికి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలంగాణకి? మీరు ట్యాక్స్ పే చేస్తారు, అదే ట్యాక్స్ మా దగ్గర వస్తుంది. వీళ్ళు దోసుకొని వెళ్ళిపోతున్నారు. మేము అన్నాం నవ్వద్దు, బంగారు తెలంగాణ చేద్దాం, బంగారు వాపస్ ఇచ్చేద్దాం, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాం, అంతే. అయితే చివరిగా నాంపల్లి గెలుపు ఫిరోజ్ ఖాన్కి ఖాయమా, గ్యారంటీయా ఈసారి? దేవుడు ఆశీర్వాదం, పబ్లిక్ ఆశీర్వాదం, అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది. సత్యమేవే జయతే ఉంటే ఫిరోజ్ ఖాన్ గెలుస్తా. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్.